జీవుల హక్కులకై అసువులు బాసిన అమరులారా అందుకోండి అరుణారుణ వందనాలు మీ త్యాగఫలం మీ కర్మఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షిగా ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో పేదల పాలిటె నీయలో మరి పెన్నిధి జెండె నీయలో ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ మే దినం స్పెషల్ లాల్ సలాం. అనుదినం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులారా, కార్మిక సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ ఈ రోజు మే డే శుభాకాంక్షలు. లాల్ సలాం. నిజమైన కార్మికులు ఎవరు? ఎవరు? సుమక్క నువ్వే. తాము చేసేటువంటి పనిని 100% కష్టపడి చేసి ఫలితం కోసం ఆశించకుండా కష్టపడే వాళ్లే నిజమైన కార్మికులు. లాల్ సలాం. నా దృష్టిలో ఒక హౌస్ వైఫ్ కూడా నిజమైన ఒక కార్మికురాలే. పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంటి పనులతో, పిల్లలతో, మొగుడుతో అహర్నిశలు కష్టపడుతూ జీతం కూడా ఆశించకుండా కష్టపడుతుంది. ఆ తల్లికి నిజంగా లాల్ సలాం. ఇప్పుడు మీ పరిచయాలు. హాయ్ సుమ గారు. హాయ్, నా పేరు సాధన. నేను కళ్యాణి గురించి వచ్చాను. లెజెండ్ మూవీ చేశాను బాలకృష్ణ గారి సిస్టర్ గా. ఓ వెరీ గుడ్. వెల్కమ్ వెల్కమ్. మీరు? నా పేరు సునీత. హాయ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, అమంతపూర్. ఓకే. యాంకరింగ్, యాక్టరింగ్. ఇంకా యాంకరింగ్, వాటరింగ్ అన్ని. క్వార్టరింగ్ నో ఓకే నో చేస్తూ అట్లా హ్యాపీగా టైం గడిపేస్తున్నారు. Yeah. ఓకే. స్మైలీ. హాయ్ స్మైలీ, హౌ ఆర్ యు? చెప్పండి మీ గురించి. నేను భార్యమణి సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఓకే, ఈ రోజు మాత్రం చాలా పాజిటివ్ గా ఉన్నారు మీరు. అందులోనూ మే దినోత్సవం కదా, అన్ని పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మనకి. ఓకే, మీరు ఇంకా వేరే ఏం సినిమాలు చేశారు? మూవీస్ అంటే ఇప్పుడు ఏం చేయట్లేదు, దాంట్లోనే డేట్స్. అవును, ఒక డైలీ సీరియల్ చేస్తే చాలు, ఇంకెక్కడ ఉంటాయి డేట్స్. శాంతి. హాయ్ అండి. హాయ్, నా పేరు శాంతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను స్వాతిన్కుల్ సీరియల్ చేస్తున్నాను. ఓకే. పద్మ. హాయ్ సుమ గారు. చెప్పండి. నా పేరు పద్మావతి. నేను ఐడిపిఎల్ నుంచి వచ్చాను. శ్రీనిధి. హాయ్ సుమ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి మీ గురించి. నా పేరు శ్రీనిధి. కళ్యాణ్ నగర్ నుంచి వచ్చాము. ఓకే. ప్రజెంట్ లెజెండ్ మూవీ చేశాను. ఓకే. సో ఈ రోజు వచ్చిన వాళ్ళల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు అవుతారు స్టార్ మహిళ లేదా స్టార్ యువతి? లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. జరా జరా. ఇవాళ ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది?
పద్మ దా వచ్చేయ్. సో పద్మ మీకు 20 పాయింట్స్ అండి. మరి వీళ్ళకి ఏం వచ్చిందో చూద్దాం రండి. దింపండి పంజరం. పదండి. ఓకే రెడీ 1 2 3 గో. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనవురా సుత్య మనది కత్తి మనది పలుగు మనది పార మనది బండి మనదిరా బండెట్టు మనయిరా బండి మనదిరా బండెట్టు మనయిరా నడుమ దొరగేందిరో ఆడి పీకుడేందిరో ఐ చాలిం కౌను రే ఉస్క చులు క్యా రే చాలిం కౌను రే ఉస్క చులు క్యా ఓకే సో శ్రీనిధికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము. శ్రీనిధి మీరు ఏమైనా చెప్తారా? జోక్ కానీ పొడుపు కథ కానీ. డాక్టర్ కి ఇల్లు అద్దెకిస్తే ఏమొస్తుంది? జ్వరం వస్తుంది. చెప్పండి. చెప్పాలా? అద్దె వస్తుంది. వస్తుందా? ఎవరికి ఇచ్చినా వస్తుందా? ఓకే ఓకే బాగుంది. థ్యాంక్ యూ. 1 2 3 గో. సునీతకి 12 పాయింట్లు ఇస్తున్నాము. చుట్టూ ప్రహరీ గోడ, మధ్యలో పూల తోట, అందులో 5 అక్క చెల్లెలు నాట్యం చేస్తుంటే 2 చెల్లెళ్ళు చూస్తుంటారు. ఏంటది? వాళ్ళకి డాన్స్ రాదా? ఇద్దరు ఎందుకు చూడడం పాపం, వాళ్ళు కూడా వచ్చి చేయొచ్చుగా. 5 అక్క చెల్లెలు నేర్చుకునేసరికి వాళ్ళ మమ్మీ డాడీ ఇంకా సరిపోయింది. 5 ఫింగర్స్. 2 అక్క చెల్లెళ్ళు అంటే వీళ్ళిద్దరు. సరే కొంచెం దూరం వరకు వచ్చాం. చెప్తా. పళ్ళెము, అందులో మనం వేసుకునేటువంటి అన్నము, తర్వాత చూసే కళ్ళు, కలుపుకునే వేళ్ళు. థ్యాంక్ యూ బాగుంది. నాకు కూడా తెలియదు, నాకు ఇన్ని తెలుసు అని. ఓకే రెడీ 1 2 3 గో. ఓకే సో సాధన అవుట్. సాధనకి 14 పాయింట్లు. సిల్లీ క్వశ్చన్ అడగండి. ప్రపంచంలోనే అతి చిన్న కాయ ఏంటది? ఇది చాలా సిల్లీ క్వశ్చన్. మిరపకాయ కాదు, పప్పాసికాయ కాదు. కాదు చెప్పనా? చెమటకాయ. I got it. బాబా కానీ అంతకన్నా చిన్నది ఇంకొకటి ఉంది.
తలకాయ. రెడీ 1 2 3 గో. మీకు శాంతి 16 పాయింట్లు అండ్ స్మైలీకి 18 పాయింట్లు. పొడుపు కథ అడగండి. మీకు రాదనుకుంటాను మేబీ. ట్రై చేద్దాం, ప్రయత్నించడంలో తప్పు లేదు. సరే ట్రై చేయండి. యా. పంచాంగంలో లేని తిథి ఏంటి? పంచాంగంలో లేని తిథి అతిథి. ఇవాళ అసలు ఈ రిబ్బన్ కట్టానో లేదో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అయ్యి బాగా వస్తున్నాయి నాకు అసలు ఆన్సర్లు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. లలిత బ్రాండ్ రైస్ చార్మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. ఫర్ సునీత అండ్ అలాగే స్మైలీ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సాధన. 9 8 7 6 6 5 4 3 2 1. మల్లన్న పాయింట్ పోయన్న. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఏటయ్యా? సావిత్రి, నువ్వంటే నాకెంతో ఇష్టమే. అట్నా? ఇప్పుడు అయ్యగారి పక్కన ఉంటుంటావు కదా, ఆసుపత్రిలో ఏం చేస్తుంటా?
అయ్యగారు ఆపరేషన్ చేస్తా కుట్లేస్తారు కదా, ఆ మిగిలిపోయిన కుట్టు నేనే చేస్తాను. అయ్యగారు మనుషులు ఏమంటే ఏ సెత్తవేటి? కుట్లు ఏమంటారు కానీ మనుషులు ఎందుకు ఏమంటారే? ఎయ్యమంటే ఏత్తవా నేదా? ఓసే నీ అమ్మ కడుపు మాడా. హింస అంటే అంత ఇష్టమేంటే నీకు? అసలు నువ్వు అయ్యగారు పక్కన నిలబడి అయ్యగారు కత్తులు బరిసెలు అందిస్తా ఉంటే అయ్యగారు ఒక్కొక్కరిని వేసేసినారు అనుకో, ఆ రకతం నీ మీద సిమ్మి ఆ రకతంలో నువ్వు తడిసి నడుచుకుంటా వస్తే ఆ నడక, ఆ దర్పం ఏంటి, ఆ టీవీ ఏంటి, అది గది కదా నన్ను చూసి ఎట్టు పడిపోవాలా? ఇది ఊహించడానికి బానే ఉంది కానీ చెయ్యాలంటే చెమటలు పెట్టేస్తానే. అమ్మగాడు కదా అయ్యగారు అటు నుంచి 10 మంది నరకతా ఉంటే ఇటు కనీసం 4 నరకలేవా? నలుగురా? పోనీ ఇద్దరిని. ఏమైనా బేరకాలనుకున్నావంటే మనుషులు ఏటైనా సరే నరకాల్సిందే. నా కర్మ. ఇంతకీ ఈ సంభాషణలో నరికేయచ్చు కదా అంటున్న నటి ఎవరు? సాధన, ఝాన్సీ గారు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బ్రహ్మానందం గారు అండ్ ఝాన్సీ ఇద్దరు ఉన్నారు. అది సింహ సినిమాలోని సంభాషణ. ఇప్పుడు ఇంకో పాట. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. సమయమే ఇక తెలియనంతగా మనసు నటు ఇటు కమ్మిసవే. పలు యుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే. నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రమే సావే. చూసే కొద్దీ చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే. ఇచ్చి కొద్ది ఇవ్వాలంటూ నాకై నేను వైపోయేలా చుట్టేసావే. ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా. ఇప్పుడున్న కాలం ఎప్పుడైనా లేదుగా. ఊపిరిలో చిరునవ్వల్లే నీ కోసం నేనే ఉన్నా. నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగమూతి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సిను సిను నీతో సిటీ కొట్టిత మామ. మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. సిను సిను నీతో సిటీ కొట్టిత మామ. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. సాధన చాలా అందంగా చేసావు. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ డన్. థ్యాంక్ యూ. అయినా ఇందులో సిస్టర్ క్యారెక్టర్ చేసావు కదా, హీరోయిన్ గా చూడాలనుకుంటున్నావు. నీకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. థ్యాంక్ యూ. చెప్పట్లే ఒకసారి గట్టిగా. సెకండ్ సాంగ్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే,
సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిత మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిత మామ. ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? సాధన, అల్లు అర్జున్ అండ్ శృతి హాసన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మనం నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా. ఘరానా మొగుడు సినిమాలో యూనియన్ లీడర్ గా యాక్ట్ చేసిన హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు వచ్చేయండి. ఎవరెవరి దగ్గర తీయమంటారు చెప్పండి. సాధన. ఎంత? 3. స్మైలీ 2. పద్మ 1. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపేటువంటి నిధులు పొందడంలో చైనా 2వ స్థానంలో ఉంది. అయితే ఈ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రవాసీయులు తమ స్వదేశాలకి అంటే ఎన్ఆర్ఐలు, నాన్ రెసిడెన్స్ పంపేటువంటి దాంట్లో, నిధులు పంపే దాంట్లో, ట్రాన్స్ఫర్స్ లో చైనా 2nd పొజిషన్ లో ఉంది. ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? ఆప్షన్స్: ఏ జపాన్, బి భారత్. భారత్. మన భారతదేశమే ఉందంట మొదటి స్థానంలో. అంటే మన వాళ్ళందరూ అటు వెళ్ళి సంపాదించి ఇటు పంపిస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ విల్లాలు ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. శాంతి 2. శ్రీనిధి 1. Let's go. Everybody. ముందడుగు సినిమాలో కార్మికుల తరపున ఉన్న హీరో ఎవరు? కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. ముందడుగు సినిమాలో కార్మికుల కోసం, పేదల కోసం పాటుపడిన పాత్రలో శివకృష్ణ గారు కూడా బాగా నటించారు. తీసుకోండి. సునీత 3. పద్మ 3. రఫ్లేషియా పువ్వు ఎంత సైజులో పెరుగుతుంది? ఆప్షన్స్: ఏ 30 సెంటీమీటర్ల వరకు మాత్రమే, బి సుమారుగా 1 మీటర్ వరకు. సుమారుగా 1 మీటర్. రఫ్లేషియా ఫ్లవర్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. దాని వాసన మనం భరించలేమంట. దూరాల వరకు మనం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకోండి. శాంతి 2. స్మైలీ 1. కాదు, ఇది ఎవరో కార్నర్ రాసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే మన భారతదేశంలో ఇంతకన్నా కంపులు ఎక్కువ ఉంటాయి. ఓపెన్ గట్టర్లు, డ్రైనేజ్లు, ఆ కంపుల ముందు ఇదో కంప. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పకే. నీ బాడీ సొంపాపిడి చీమల్లె నేను నీ వెంటే. హే లేడీ నీలో వేడి నా పైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్ లు మెకానికల్ గా ఏ సినిమాలో చేశారు? ఇట్స్ కామెడీ మూవీ. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసేస్తా. సునీత 2. శాంతి 1. శ్రీనిధి 1. అండ్ పద్మ 2. నీలి తిమింగలం సైజు ఎన్ని డబుల్ డక్కర్ బస్సుల సైజుకి సమానంగా ఉంటుంది? గెస్సింగ్ 4, బట్ ఐ టేక్ ఆప్షన్స్. ఏ 9, బి 19. ఐ థింక్ 9.
కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. శ్రీనిధి 1, సునీత 1, స్మైలీ 1, పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే, చుట్టూ ముట్టే తలుగంధంలో ఐస్కాంతం లాగిందే. ఎర్ర మల్లెలు సినిమాలో హీరో ఎవరు? మాదాల రంగారావు. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, తీసుకోండి. నో ఛాన్స్. హైయెస్ట్ స్కోర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. జస్ట్ నో. ఓకే, సాధన 3, శ్రీనిధి 2, స్మైలీ 1. ప్రధానంగా పాలిష్డ్ బియ్యాన్ని మాత్రమే తినేవారికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది? ఆప్షన్స్: ఏ బెరిబెరి, బి పెలాగ్రా. బెరిబెరి. అవును. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి. స్మైలీ 2, సునీత 1. ఎర్ర సైన్యం సినిమాలో హీరో ఎవరు? ఆర్ నారాయణమూర్తి. తీసుకోండి 6 పాయింట్లు. సాధన 2, పద్మ 2, శ్రీనిధి 1, సునీత 1. నారాయణమూర్తి గారు డైరెక్టర్ గా, నిర్మాతగా, హీరోగా చేసిన తొలి సినిమా ఏది? ఆప్షన్: ఏ అర్ధరాత్రి స్వతంత్రం, బి చీమల దండు. చీమల దండు. కాదు, అర్ధరాత్రి స్వాతంత్రం. తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు, ఎడమే పవరి పైరు ఉడిలో కొబ్బరి కోరు, ఏ వైపు దూకాలో ఎల్లా కిల్లా. తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా. కార్మికులు, కర్షకులు, జవాన్లలో రైతులు ఏ కేటగిరీలోకి వస్తారు? కర్షకుడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. శాంతి 2, సాధన 2, పద్మ 2. అతి తక్కువ టెస్ట్ మ్యాచ్ల్లో 100 వికెట్లు తీసిన భారతదేశ బౌలర్ గా రికార్డ్ నెలకొల్పింది ఎవరు? ఆప్షన్స్: ఏ కపిల్ దేవ్, బి రవిచంద్రన్ అశ్విన్. కపిల్ దేవ్. కాదు, రవిచంద్రన్ అశ్విన్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ, పొగరాని కుంపట్లు రగిలించినాదే, పొగరెక్కి చలిగాన్ని తగిలేసినాడే, చెమ్మా చెక్క చేతా చిక్క, మంచమల్లె మారిపోయే మంచు కొండలు, మంచి రోజు మార్చమంది మల్లె దండలు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. సాధన అండ్ సునీతకి చప్పట్లు.
లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడీలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలు. మొదటి చిత్రం సాధన. అల్లరి నరేష్. బస్తాలో ఉన్నది ఏముందో చెప్పు. రైస్. కాదు, దూది. నా నెక్స్ట్ అనుకున్నా దూది అని. ఏమో నాకేం తెలుసు, నేను ఏదో చెప్పాను, నోటికి వచ్చిందంతా. నీకు 6 పాయింట్లు తీసుకో. బస్తాలో లలిత బ్రాండ్ రైస్ మోస్తున్నాడు ఆయన. సుమా, ఈ రోజు ఎంత కార్మికులు మేడే అయితే పత్తం అల్లరి నరేష్ తో అట్లా బస్తాలు మోయించడమేనా? ఆయన కూడా ఒక కార్మికుడే కదా, పనిచేసే ప్రతి వాళ్ళు కార్మికుడే. నెక్స్ట్ చిత్రం సాధన. శ్రీకాంత్. శ్రీకాంత్. ఓకే, ఇది నాగచైతన్య అనుకుంటా, చూద్దాం. సాధన, అది నాగ చైతన్య, శ్రీకాంత్ కాదు. -6. నెక్స్ట్ చిత్రం స్మైలీ. అనుష్క. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇవాళ కార్మికుల దినోత్సవం సందర్భంగా అందరూ రెడ్ కలర్స్ లో వస్తున్నారు, చూసారా? నెక్స్ట్ చిత్రం సాధన. ఏయ్, పెద్ద ఆయన వచ్చాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరది? ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి గారు వచ్చారు. బంజారే బంజో నారే బంజా, ఓ నారే ఆ నారే ఓ నారే బంజా. బంజారే బంజో నారే బంజో, ఓ నారే ఆ నారే ఓ నారే బంజా, ఓ నారే ఆ నారే. -6. సాధన పోయింది. మా చెల్లెమ్మా, ఏంటమ్మా గుర్తుపట్టలేదు నన్ను? కొంచెం టెన్షన్ లో. ఈ పాదం మీద పుట్టమచ్చమ్మా. నెక్స్ట్ చిత్రం సాధన. రజనీకాంత్. చూద్దాం. కండక్టర్ టు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అసలైన మేడేకి. కానీ అప్పుడైనా ఇప్పుడైనా యాటిట్యూడ్ మారకుండా ఒకటే రకంగా మెయింటైన్ చేసే సూపర్ స్టార్ అలైవా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు అమ్మా. నెక్స్ట్ చిత్రం సాధన. అమ్మా తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. చిత్రాల రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడీలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఇవాళ గేమ్ మన ఈగలో ఈగ వాడలేదు, సూది. ఆ సూదితో మీరు ఆడబోతున్నారు ఈ గేమ్. ఫస్ట్ అరటిపండు తినండి, మెయిజ్ ఆడండి, ఏదో కంఫర్టబుల్ గా ఉంది ఇలా చూపించుకోవడానికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి టిన్ లో దీన్ని ఇలా పెట్టండి. మేము మార్క్ ఇచ్చాం, రెడ్ మార్క్. అరే అక్కడ వరకే పట్టుకోవాలి, దానికన్నా ముందర పెట్టద్దు. ఇప్పుడు ఒక రౌండ్ కొట్టాలి ఈ రింగ్ చుట్టూ, ఐ మీన్ ఈ టైర్ చుట్టూ. నేడే
పడేయొద్దు, నిలబెట్టాలి. ఒకవేళ అది పడితే నీ కర్మ. ఇదండి ఆట. ఓకే, రౌండ్ కొట్టకపోయినా నిలబెట్టకపోయినా మీకు పాయింట్లు రానట్టే. ఇక్కడ తీసుకున్నందుకు 6, నిలబెట్టినందుకు 6. ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. ఒక క్యాన్ తీసుకున్నారు, ఒక క్యాన్ పెట్టారు. సో అవి 2 3 4 24 పాయింట్లు. అండ్ హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ అండి. రెడీ, 1 2 3 గో. అయ్యో, ఒకదానికి పోతే ఇంకో దానికి కూడా మోసం వచ్చిందని సో 2 తీసుకెళ్లారు. కానీ అక్కడ 1 మినిట్ అయ్యేసరికల్లా 2 నిలబడలేవు కాబట్టి వాటికి పాయింట్లు ఇవ్వలేము. సో 2 2 4 24 అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో. రెండు తీసుకెళ్లారు, 2 నిలబెట్టారు. సో 4 5 6 36 పాయింట్లు. హండీ సెట్. 1 2 3 గో.
2 తీసుకొని వెళ్ళారు, 1 పెట్టారు. సో 3, 4, 5, 30. కూల్ కెగ్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. సో నువ్వు చెయ్యి తీసేస్తే అంటే ఐ మీన్ ఈ గుణపం తీసేస్తే, ఈ సూది తీసేస్తే నీకు పాయింట్లు ఇచ్చేవాళ్ళము. ఆ లాస్ట్ పెట్టిన దానికి ఒకదానికి పాయింట్లు లేదు. యాజ్ ఇట్ ఇస్ గా తీసుకెళ్ళింది 3, పెట్టింది 2. సో 5, 6, 7, 42. అండ్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. సాధన లీడ్ లో ఉంది. తన స్కోర్ దాటాలి అంటే మీ టార్గెట్ 8, 6. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1, 2, 3 గో. సో 2, 2, 4, 5, 6, 36 పాయింట్స్ జస్ట్ మిస్ అయ్యారు మీరు. రోటీ మేకర్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో ఈ రోజు మన స్టార్ యువతి సాధన. చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగమూతి సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే, సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిడి కొట్టిత మామ, మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ. గుంజుతాంది దీని సూపే, లొల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క